టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ఇక్కడ చూసుకుంటే మహా బలిజ సమ్మేళనం దగ్గర ఈ రోజు ఉన్నాం. మనం ఇక్కడ ఐకాన్ బిజినెస్ కాన్ఫరెన్స్ 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మరోసారి ఇక్కడ సమావేశమైనము. ఇక్కడ చాలా మంది బిజినెస్ పర్సన్స్ అయితే మనం చూస్తున్నాము. వారిని అడిగి వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రతి సంవత్సరం ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. కాసారాం రమేష్ అమ్మ. మేము 1982లో ఫస్ట్ కాపు రాడు స్టార్ట్ చేసాం వీరాల వెంకట్రావు గారితో కూడా. ఈ రోజు ఇస్తున్నటువంటి ఒక సంచితో 2 చొక్కాయలు, ఒక పంచ, ఒక పైజామాతో కాపునాడు స్టార్ట్ అయింది. ఒకే ఒక తెల్ల సంచితో ఇది 2 చొక్కాయలు, ఒక పైజామాతో స్టార్ట్ అయింది. కనీసం మేము 10 మంది చేరాలంటే అప్పుడు ఫోన్లు లేవు, కార్లు లేవు. వాడు ఈ ఊరి నుంచి ఆ ఊరు 4 మొబైలైజ్ చేయాలంటే 2 రోజులు పడుతుంది. అలాంటిది ఈరోజు ఇన్ని వేల మందితో ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిందని కుమార్ గారికి ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నా పేరు శెట్టి విజయ్ కుమార్. నేను ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం నుంచి వచ్చాను. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉండే శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ నేను ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం కారణం ఏదైతే ఈరోజు మెయిన్ అజెండా ఇక్కడైతే ఉందో ముఖ్యంగా వాళ్ళు ఫోకస్ చేసిందంటే శెట్టి సమయాలు అనేవి. ఎందుకంటే మొత్తం ఏదైతే ఈ కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, బలిజ ఇవన్నీ డిఫరెంట్ కమ్యూనిటీస్ కాదు, మనమంతా ఒకటే కులము, అది మహాబలిజ అనేది ఈరోజు ఒక ముఖ్య నినాదాన్ని వీళ్ళు ప్రజలకు తీసుకెళ్లారు ఐకాన్ గ్రూపు. దానికి ముఖ్యంగా కేఎన్ కుమార్ గారికి మరి మెండు చక్రపాణి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు ఏదైతే శెట్టి సమయాలు అనేది చెప్పారో ఆ శెట్టి సమయాల్లో మేము కూడా ఒక భాగమైనందుకు కూడా నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మా పూర్వీకులందరూ ఈ శెట్టి వంశం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు దాదాపు మా ఏరియాలో ఒక 120 గ్రామాలకు వాళ్ళు న్యాయ నిర్ణేతలు ఉండేవాళ్ళు. దాదాపు 18 కులాలు వాళ్ళకి ఏది సమస్య వచ్చినా, వాళ్ళకు కుటుంబ సమస్య కావచ్చు, పొలాల సమస్య కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు మా గుమ్మం తలుపు కొట్టేవారు వాళ్ళు. సో ఆ విధంగా మా పూర్వీకులు ఒక న్యాయం చెప్పే దీంట్లో వాళ్ళు నిష్ఠానితులుగా ఉండి బీద బడుగు వాళ్ళకందరికీ కూడా న్యాయం చెప్పేవారు. అందుకని వాళ్ళను శెట్టి అని పిలిచేవారు. సో ఆ వంశానికి సంబంధించిన వాడిని నేను. అందుకే నా పేరు కూడా శెట్టి విజయ్ కుమార్. సో మా పూర్వీకులు మొత్తము ఈ న్యాయంకు చెప్పేవాళ్ళు అనమాట. సో దాన్ని మళ్ళీ ఈరోజు అంటే మనము న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో, న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుండో మన కులంలో అంటే ఈ బలిజ కులంలో ఎప్పటి నుండో ఉన్నారని కూడా ఈరోజు పరోక్షంగా ఈ మీటింగ్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మన సంస్కృతిని మన సంస్కృతి ఏంటి, మన పెద్దలు ఏమేమి పనులు చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పినందుకు వీళ్ళందరికీ కూడా అంటే ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము దేంట్లో తక్కువ కాదు, మన కులం దేంట్లో తక్కువ కాదు. సో న్యాయవాదులుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, క్రికెటర్స్గా ఉన్నారు, తర్వాత వ్యాపారంలో ఆరుతేరిన యోధులు ఉన్నారు మన కులాన్ని అని చెప్పి వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేశారో ఈ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటామా. థ్యాంక్ యూ సార్. నా పేరు మాణిక్యాలరావు, వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ చూస్తే మహాబలిజ యొక్క ప్రాస్పెక్ట్స్ ఏంటంటే అందరినీ స్నేహపూర్వకంగా కలవడం, దాంతోపాటుగా చేయూతనివ్వడం, చేయూత ఇచ్చుడే దాంతో పాటుగా ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులను పరిచయం చేయడానికి ఇది ఒక వేదిక. ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక మా ఆర్ఎటి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆర్ఎటి సత్యనారాయణ గారి యొక్క కుమారుడు ఉదయ్, ఆయన లండన్ లో ఒక డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రౌడ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి ఎంతో గొప్ప గర్వంగా ఉండేటువంటి అటువంటి వ్యక్తుల యొక్క తండ్రి ఇక్కడ ఉన్నారు. వారి యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనల్ని ఈ సమాజానికి ఒక మంచి వ్యక్తిని పరిచయం చేసేదానికి వాళ్ళు కూడా ఒకసారి వారి ఆలోచనలు షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. ఆర్యన్ ఉదయ్ సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ గా ఎలక్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే ఆయనకి చాలా మంది ఇక్కడ ఆప్తులు ఉన్నారు, వాళ్ళ గురువులు ఉన్నారు. ముఖ్యంగా కాసారాం రమేష్ గారు, తర్వాత మన
గట్టి మాణిక్యాలరావులు అంటారు, సలహాలు తీసుకుని వారి యొక్క ఫోన్లోనే మెసేజ్లు అన్ని తీసుకుని వారి సలహాలంతా పాటించు చిన్న వయసులోనే ఎంతటి ఖ్యాతి గడించడానికి వీరందరికీ నాకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు టి భోగేశ్వరరావు, చైర్మన్ టీబీఆర్ గ్రూప్ ఆఫ్ సంస్థలు. నేను ఈ 10వ మహాబలి సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి రావడం ద్వారా చాలా మంది యొక్క సక్సెస్ స్టోరీస్ ఇక్కడ తెలుసుకోగలిగాం. అలాగే ఈ పెద్దలందరూ కూడా మన సమాజానికి ఏం చేయాలి, ఏం చేస్తే మనం రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా అభివృద్ధి చెందుతాం అనేది చాలా దృష్టి ఆలోచించి చాలా కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మనకి ఐకాన్ లీడర్షిప్ స్కూల్ కూడా పెట్టి మండలానికి 20 మంది ఈ సమాజానికి సంబంధించిన యువతని తీసుకొచ్చి వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ అవి అభివృద్ధి చెంది వాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రెన్యూరో లేదా ఒక సివిల్ సర్వెంటో లేదా వేరే సమాజంలో ఉన్నత శ్రేణికి చేరుకులాగా ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఈ సమాజంలో ప్రత్యేకించి ఈ 100 మంది 100 crores దాటిన ఎంటర్ప్రెన్యూర్ కూడా ఒకే విధంగా తీసుకొచ్చి వాళ్ళని 1000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీగా తీర్చిదిద్దాలని కూడా సంకల్పం చేసుకోవడం జరిగింది. అలాగే సమాజంలో హార్మనీ, ప్రత్యేకించి ఈ బలిజ సమాజంలో కూడా 6-7 ఉపకులాలు ఉండడం, వాళ్ళందరినీ కూడా ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, కలిసికట్టుగా ఎలా ఉండాలి. మన దక్షిణ భారతదేశంలో సుమారు 4 కోట్ల మంది బలిజలు ఉన్నారంటే నాకే ఆశ్చర్యం ద్వారా తెలియదు. ఈ సమాజం ద్వారా తెలుసుకోవడం, ఈ రోజు సమయం తెలుసుకోవడం చాలా బాగుంది. అలాగే మా మిత్రులు చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, లేదంటే చాలా మంది ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ ఆఫీసర్ రావడం, వాళ్ళందరితో కూడా కలుసుకోవడం లేదా వారి సక్సెస్ స్టోరీ తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు అటెండ్ దిస్ ఫంక్షన్. ఇప్పుడు కొత్తగా బిజినెస్ లోకి వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా సార్? డెఫినెట్ గా ఇవి ఏదైతే ఇప్పుడు మన ఐకాన్ బిజినెస్ లీడర్షిప్ స్కూల్ అంటారు కదా, దాని ద్వారా కూడా కొత్తగా ఎవరన్నా ఉపాధి మార్గాల్లో ఎంటర్ప్రీనర్ అవ్వాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఏదన్నా బిజినెస్ పెట్టాలన్నా కానీ వాళ్ళకి ఇలాంటి మంచి మంచి వ్యక్తులు లేదా ఉన్నతమైన వ్యక్తుల ద్వారా కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు మనం చూస్తే చాలా మంది లెజెండ్స్ గా కొంతమందిని సన్మానం కూడా చేయడం జరిగింది. అలాంటివన్నీ కూడా ఇన్స్పైరింగ్ స్టోరీస్, వాళ్ళ స్టోరీసే వీళ్ళు మన లెసన్స్ ఫర్ ఆల్ ది యూత్. సో ఆ విధంగా యూత్ అంతా ఇవన్నీ ఇన్స్పైరింగ్ స్టోరీ తెలుసుకొని వాళ్ళు కూడా సమాజంలో ఉన్నతమైన శ్రేణికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను కమ్యూనిటీలో సుమారుగా ఒక 12 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తాను. ఆనాడు కాపు తెలగ బలిజ ఒంటరి సమ్మేళనం పెట్టి మిర్యాల వెంకటరావు గారు, ఆకుల సవ్యనాయుడు గారు, ఇలా అనేక రకమైన పెద్దలు స్టేట్ అంతా తిరిగి ఈ కలయిక పెట్టిన వల్ల కాపు ఏంటి, తెలగ అంటే ఏంటి, బలిజ అంటే ఒంటరి ఏంటి అనేది తెలియజేసింది. ఆ పెద్దలు పరంపరం ఈ రోజు మళ్ళీ ఈ కొత్త జనరేషన్కి ఈ ఐకాన్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఏర్పడడం వల్ల మన కమ్యూనిటీలో ఎవరెవరో ఏంటనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఈ తరం పోగా వచ్చే తరానికి కూడా మన యువకులు కూడా కమ్యూనిటీ ఎంత లాస్ అయ్యింది అనేది తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. రాజ్యాధికారం రావాలంటే మన పిల్లలకు కూడా వాళ్ళకి ఈ కమ్యూనిటీ గురించి ఏ విధంగా లాస్ అయిందని చెప్పినట్లయితే ఎప్పటికైనా రాజ్యాధికారం అనేది మనం సాధించగలుగుతాం. ఒకవేళ మనతోటే కమ్యూనిటీ అంతం అయిపోకుండా మన తరం వరకు కూడా కమ్యూనిటీ గురించి చెప్పినట్లయితేనే వాళ్ళకి తెలియలేకపోతే మట్టికి పుస్తకాలు, పాఠ్యాంశాల్లో వాళ్ళకి బుక్స్ ఇవన్నీ గురించి తెలిస్తే తప్ప కమ్యూనిటీ గురించి కూడా తెలియదు. అందువల్ల దీన్ని మనం బలోపేతం చేయాలంటే మ్యాక్సిమం మన పిల్లలకి కమ్యూనిటీ గురించి చెప్పాలి, చెప్పి తీరాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.